జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అబ్రహం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గతంలో వెంకట్రామరెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు పార్టీ కోసం ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అందరం కలిసి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఏంటి, అందరినీ కలుపుకొని పోవాలని. ఎప్పుడో చెప్పినాను నాకు, మనం ఏ విధంగా చేస్తాం, ఎట్లా చేద్దాం అనేది, మరి ఇవన్నీ కలుపుకున్నా ఎవరిని వద్దు ఏమిటి అనేటు అన్ని విషయాలు మాట్లాడినాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా, దాంట్లో ఉన్న వాళ్ళు ఎలక్షన్ లో కూడా ఓరుకోరు కొట్లాడిన కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, అందరు కలిసిపోవాలంటారు. మరి చల్లా వెంకట్రామరెడ్డి గారు పార్టీలోకి రావడము ఆహ్వానిస్తున్నాము. మరి చాలా పార్టీ కూడా బలోపేతమవుతుంది. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ విజయానికి తోడ్పడాలా, మనం మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలని ఆయన ఉద్దేశం. కాబట్టి దయచేసి మేము ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అంత బీఆర్ఎస్. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఏంటి, అందరినీ కలుపుకొని పోవాలని. ఎప్పుడో చెప్పినాను నాకు, మనం ఏ విధంగా చేస్తాం, ఎట్లా చేద్దాం అనేది, మరి ఇవన్నీ కలుపుకున్నా ఎవరిని వద్దు ఏమిటి అన్ని విషయాలు మాట్లాడినాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు